విటమిన్లు పార్ట్ 2. నీటిలో కరిగే విటమిన్లు. విటమిన్ బి, దీనిని సాధారణంగా బి కాంప్లెక్స్ విటమిన్ అని పిలుస్తారు. బి కాంప్లెక్స్ విటమిన్లు 8 రకాలు. విటమిన్ బి1, దీని రసాయన నామం థయామిన్. లభించే ఆహార పదార్థాలు తల్లిపాలు, తవుడు లేదా బియ్యపు పాలిష్, గంజి, గోధుమ, వేరుశెనగ, చేపలు, మాంసం, గ్రుడ్లు, కూరగాయలు. ఈ విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వలన కండరాల కీళ్ళ నొప్పులు, వాంతులు, వణుకు, పక్షవాతం సంభవించును. విటమిన్ బి2, దీని రసాయన నామం రైబోఫ్లేవిస్. విటమిన్ బి2 లభించే ఆహార పదార్థాలు ఇది ఎక్కువగా పాలు, గ్రుడ్లు, మూత్రపిండాలు, కాలేయం, ఆకుకూరల్లో లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల గ్లాసైటిస్, నోటిపూతలు, నోటి మూలల్లో పగలడం వ్యాధి వస్తుంది. విటమిన్ బి3, రసాయన నామం నియాసిన్ లేదా నియాసినమైడ్ లేదా నికోటిక్ ఆమ్లం. లభించే ఆహార పదార్థాలు మూత్రపిండాలు, కాలేయం, మాంసం, చేపలు, పప్పు దినుసులు, వేరుశెనగలు. ఈ విటమిన్ లోపం వల్ల పెల్లగ్ర వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి చర్మం పొలుసులుగా మాదిరి మారుతుంది. అతిసారం, మానసిక వైకల్యం ఏర్పడుతుంది. ఈ విటమిన్ ను పిపి విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వుల జీర్ణక్రియకు తోడ్పడుతుంది. విటమిన్ బి5, దీని రసాయన నామం పాంటోథినిక్ ఆమ్లం. లభించే ఆహార పదార్థాలు ఇది ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు, గ్రుడ్డు సొన, మాంసం, తాజా కూరగాయలు, చిలకడదుంప, వేరుశెనగల్లో లభించును. ఈ విటమిన్ లోపం వల్ల అరికాళ్ళ, అరిచేతుల మంటలు పుడతాయి. విటమిన్ బి6, దీని రసాయన నామం ఫెరిడాక్సిన్. లభించే ఆహార పదార్థాలు ఇది ముఖ్యంగా కాలేయం, పాలు, గ్రుడ్డు సొన, మాంసం, కూరగాయలు, పప్పు దినుసుల్లో లభించును. ఈ విటమిన్ లోపం వల్ల చిన్న పిల్లల్లో మూర్ఛవ్యాధి, పెద్దవారిలో రక్తహీనత, కోపం, వాంతులు సంభవించును. ఈ విటమిన్ అమైనో ఆమ్లాల జీర్ణక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. విటమిన్ బి7, దీని రసాయన నామం బయోటిన్. లభించే ఆహార పదార్థాలు ఇది ముఖ్యంగా పప్పు దినుసులు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాల్లో లభించును. ఈ విటమిన్ లోపం వల్ల అలసట, కండరాల నొప్పులు, నాడీ మండల, మానసిక వ్యాధులు సంభవించును. ఈ విటమిన్ ను విటమిన్ హెచ్ అనే పురాతన నామంతో పిలుస్తారు. విటమిన్ బి9, రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. లభించే ఆహార పదార్థాలు ఇది ముఖ్యంగా గ్రుడ్లు, పాలు, తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరల్లో ఎక్కువగా లభించును. ఈ విటమిన్ లోపం వల్ల రక్తహీనత, అతిసారం, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం వంటివి సంభవించును. ఈ విటమిన్ ను విటమిన్ ఎం అనే పురాతన నామంతో పిలుస్తారు.
అస్థిపంజరంలో తెల్ల రక్త కణాల తయారీలో తోడ్పడుతుంది. DNA, RNA అను కేంద్రకామ్లాల సంశ్లేషణంకు కూడా తోడ్పడుతుంది. విటమిన్ B12 దీని రసాయన నామం సయానోకోబాలమిన్. లభించే ఆహార పదార్థాలు. ఇది ఆహార పదార్థాలలో లభించదు. పెద్ద ప్రేగులలో ఉండే ఎచరీచియా కోలి బ్యాక్టీరియాచే ఉత్పన్నమగును. ఇది మన దేహానికి తక్కువ పరిమాణంలో అవసరమగును. ఈ విటమిన్ లోపం వల్ల హానికర రక్తహీనత పెర్నిసియస్ ఎనీమియా వస్తుంది. విటమిన్ సి. విటమిన్ సి దీని రసాయనిక నామము అస్కార్బిక్ ఆమ్లం. దీనిని యాంటీ స్కర్వీ విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు. విటమిన్ సిని మొదట నిమ్మజాతి పండ్లలో గుర్తించారు. నిమ్మ, ఉసిరి, జామ, మామిడికాయల్లో ఎక్కువగా లభిస్తుంది. ఉసిరిని విటమిన్ సి రారాజు అంటారు. విటమిన్ సి ఉపయోగాలు. విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచుతుంది. గాయాలు త్వరగా తగ్గడానికి, విరిగిన ఎముకలు త్వరగా అతకడానికి, ఆహారంలోని ఐరన్ను చిన్నప్రేగు గోడలు శోషణం చేసుకోవడానికి విటమిన్ సి ఎంతో అవసరం. విటమిన్ సి లోపం వల్ల చర్మం క్రింది రక్తనాళాలు చిట్లుతాయి. ఫలితంగా చర్మం క్రింద నల్ల మచ్చలు ఏర్పడతాయి. చిగుళ్ళు పగిలి రక్తం కారుతుంది. ఈ విటమిన్ లోపం అధికమైనప్పుడు స్కర్వీ వ్యాధి వస్తుంది.